బస్సులకు కానీ మెట్రోలకు కానీ రైళ్ళకు కానీ సరైన క్యూ పద్ధతి అనేది పాటించరు. పందుల్లాగా గొర్రెల్లాగా దూసుకొని వెళ్ళడమే, దొబ్బుకుంటూ వెళ్ళడమే. బస్సు ఎక్కేటప్పుడు బస్సు ఖాళీనే ఉంటుంది, కానీ ఆడ బస్సు నుంచి దిగేతోళ్ళని దిగనీయరు, వాళ్ళని దొబ్బేసుకొని ఇంక ఎక్కుతారు. కాళ్ళున్న బస్సులో ఆడేం పొడిచే పని ఏముండదు, బూంచుకునే పని ఏది ఒక్క పని అంటే ఉండదు. పోయి దాంట్లో ఒకవేళ మహా అంటే సెల్ ఒత్తుతారు. ఆడపోయి ఏమన్నా పొడుస్తారు ఇంటికాడంటే ఏం పొడుస్తారు. పురుగులాట దుబ్బి అసలుకి ఏం అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. అంటే సరైనంగా వాళ్ళు దిగినారనుకో వెంటనే ఎక్కుతారు, టైం అనేసి లేదు, అక్కడిక్కడ స్టక్ అయిపోయి అదే ట్రాఫిక్ జామ్ లాగా ట్రాఫిక్ జామ్ చేసి పడేస్తారు. పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళు అవన్నీ ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు అవన్నీ చూసుకోరు. దొబ్బి దొబ్బి అసలుకి అదేదో బూంచుకున్నట్టు సీట్లు దొరకనట్టు మళ్ళీ ఆడ నిలబడుతున్నా ఏమైంది చెప్పు. అంత సీటు కూర్చొని పోవాలనా? బస్సు ఖాళీ ఉన్నప్పుడు కూడా ఏమైంది, రైళ్ళు అయినంతే ఇంత కూడా అసలు ప్లేస్ దిగనీయరు, అసలు దొబ్బడమే, దొబ్బి ఎక్కడ సరైన క్యూ పద్ధతి అనేది పాటించరు. ఏటికన్నా పోయినా కానీ సరైన క్యూ పద్ధతి ఫంక్షన్లు కానీ వేరే ఏదైనా ఉంటాయి కదా ఊళ్ళో ఏదో అవుతానా, దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా సరైన క్యూ పద్ధతి అనేది పాటించారు. అసలుకి మధ్యలో వచ్చి దూరడాలు, వారి దొబ్బి నూకులాటుకుంటా ఏం కొద్ది ఓపిక పట్టుకొని కొద్దిసేపు ఉండి కరెక్ట్ క్యూ లైన్ పాటిస్తే ఏమైంది, పాటించరు. సెల్లులు ఒత్తడానికి అయితే టయాలు ఉంటాయి, కానీ క్యూ పద్ధతి పాటించడానికి మాత్రం టయాలు ఉండవు. ఒకవేళ ఏం తెలియని వాళ్ళు అంటే ఏమనుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు కూడానే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంకా ఏం చెప్పాలా చెప్పు.